హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హైదరాబాద్‌లో చూడదగ్గ ప్రదేశాలు ఏంటి అని మీరు ఎవరినైనా అడిగినా, గూగుల్ లేదా ఏదైనా ఏఐ ప్లాట్‌ఫార్మ్‌లో సెర్చ్ చేసినా, ఇచ్చే లిస్ట్‌లో మీకుండేది ఒకటి బిర్లా టెంపుల్. అయితే ఈరోజు మనం ఆ బిర్లా టెంపుల్‌కి పక్కనే ఉంటూ కంపల్సరీగా చూడాల్సిన ప్లేస్ అయిన బిర్లా మ్యూజియం లేదా బిర్లా సైన్స్ సెంటర్‌ని ఈరోజు మనం చూడబోతున్నాం. మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్‌తో హైదరాబాద్ సిటీలోనే వన్ డే ఔటింగ్ కోసం చూసే వాళ్ళకి బిర్లా టెంపుల్ మరియు సైన్స్ మ్యూజియం బెస్ట్ చాయిస్. ఇక్కడ మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్‌తో గడిపే క్వాలిటీ టైం అండ్ ఫన్‌తో పాటు ఎంతో కొంత నాలెడ్జ్‌తోనే బయటికి వెళ్తారు. ఇక్కడ బిఎం బిర్లా ప్లానిటోరియం, బిఎం బిర్లా సైన్స్ మ్యూజియం, నిర్మలా బిర్లా మోడర్న్ ఆర్ట్ అండ్ అబ్జర్వేటరీ కలవు. ప్రతి దానికి డిఫరెంట్ డిఫరెంట్ ఎంట్రీ ఫీ కలదు. అట్లాగే జంబో టికెట్స్, కాంబో టికెట్స్ కూడా ఉన్నాయి. ప్రైస్ అండ్ టైమింగ్ డీటెయిల్స్ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ బిర్లా ప్లానిటోరియం ని 1985 లో అప్పటి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు ప్రారంభించారు. ఈ ప్లానిటోరియంలో ఇస్రో వాళ్ళు లాంచ్ చేసిన వివిధ రకాల మిసైల్స్ ఇంక్లూడింగ్ ఇన్సాట్లతో పాటు చంద్రయాన్, మంగళయాన్, యూనివర్స్ సంబంధించిన తోకచుక్కలు, బ్లాక్ హోల్ విషయాలకు సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. అట్లాగే అంతరిక్షం నుండి ఊడిపడ్డ ఒక మెటరాయిడ్ ని మీరిప్పుడు చూస్తున్నారు. వీటితో పాటు ఇక్కడ స్కై థియేటర్‌లో ఒక 35-40 మినిట్స్ ఒక షో అనేది ఎగ్జిబిట్ చేస్తారు. ఆ షో తెలుగు, హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఉంది. నా యొక్క సజెషన్, మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళినా, ఫ్రెండ్స్‌తో వెళ్ళినా, మీతో పాటు చిన్న పిల్లలు ఉంటే మాత్రం ఆ షోకి తీసుకెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు. ఆ షో చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటూ విజువల్లీ చాలా అంటే చాలా బావుంటుంది. అయితే ఇక్కడ చాలా చోట్ల కెమెరా నాట్ అలౌడ్. అందువల్ల ఆ విజువల్స్‌ని నేను మీకు చూపించలేకపోతున్నా. ఇక్కడ చెప్పుకోదగ్గ ఇంకో విషయం స్పేస్ మ్యూజియం. దట్ ఈస్ హైదరాబాద్స్ ఫస్ట్ స్పేస్ మ్యూజియం. ఇక్కడ ఇస్రో వాళ్ళు లాంచ్ చేసిన శాటిలైట్స్ ఆర్యభట్ట, భాస్కర, రోహిణిలతో పాటు జిఎస్ఎల్వి, పిఎస్ఎల్వి లాంటి ఎన్నో శాటిలైట్స్ యొక్క నమూనాలను ఏర్పాటు చేశారు. వాటన్నిటిని మీరు చూడొచ్చు. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ అవైలబుల్‌గా ఉంది. అట్లాగే డైనోసార్‌కి సంబంధించిన డైనోసారియం కూడా ఉంది. అండ్ బిఎం బిర్లా సైన్స్ మ్యూజియం టోటల్‌గా 4 ఫ్లోర్స్‌లో ఉంది. నిర్మలా బిర్లా మోడర్న్ ఆర్ట్ టోటల్‌గా 3 ఫ్లోర్స్‌లో ఉంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. హైదరాబాద్‌లో ఉంటున్నా లేదా హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి. థాంక్ యూ.